రైట్. ఇప్పుడు కనుక చూస్తే లాస్ట్ క్లాస్లో మనకి ఏం జరిగిందండి? లాస్ట్ క్లాస్లో మనం వర్బ్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? వర్బ్ అనే టాపిక్ ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ వర్బ్ అనేది టోటల్ గా మనం ఎన్ని పార్ట్స్ గా చేసామంటే, ఈ వర్బ్ అనేది ఎన్ని రకాలుగా వస్తుందంటే 3 టైప్స్ గా వస్తుంది. ఏంటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ వర్డ్. ఓకేనా? వర్బ్ అనేది ఏమవచ్చు? ఒక యాక్టింగ్ వర్డ్ కావచ్చు, ఆర్ డూయింగ్ వర్డ్ కావచ్చు, లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ ని చెప్తే అది వర్బ్ అంటాం. అలాగే పొసెషన్ ని చెప్తే వర్బ్ అంటాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. యు ఆర్ ఇంటెలిజెంట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ చూపిస్తుంది ఇక్కడ ఆర్ అనేది. అలాగే ఐ హ్యావ్ అ కార్ అంటే ఇక్కడ పొసెషన్ ని చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడండి, వర్బ్ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం మనము? టోటల్ గా వర్బ్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఏంటవి? హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఓకేనా? హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ లో ఏమున్నాయి? V1, V2, V3, V4. V4 ని ఏమని చెప్తాం మనము? V1 ING అని చెప్తాం. అలాగే బాయ్స్ అంటే V1, V1S యొక్క డిఫరెన్స్ అనేది చూసాం. ఏంటి? V1S అనేది సింగులర్ కి వస్తుంది, V1 అనేది ప్లూరల్ కి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అలాగే చూసాం. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఏంటవి? మోడల్స్, ప్రైమరీ, ఆక్సిలరీ వర్బ్స్. మోడల్ అనేది ఏంటి అంటే, ఒక సెంటెన్స్ లో ఆ సెంటెన్స్ యొక్క మూడ్ ని చెప్పేదే మోడల్ అంటాం. సెంటెన్స్ యొక్క మూడ్ ని చెప్పేదాన్ని మనం ఏమంటాం? మోడల్ అంటాం. ఓకేనా? అలాగే ప్రైమరీ, ఆక్సిలరీ వర్బ్స్ ఇవేంటి? డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పొచ్చు. ఈ ఫార్మ్స్ ఏంటి? డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. డూ, డస్, డిడ్, ఈజ్, ఆమ్, ఆర్, వాస్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్. ఓకేనా? హ్యాడ్. దాని తర్వాత మోడల్స్ కనుక చూస్తే ఏమున్నాయి ఇక్కడ? విల్, వుడ్, క్యాన్, కుడ్, షాల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ టు అనేవి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకేనా? దీని తర్వాత మనం ఏం చెప్పాము? ఏంటి? నోట్. నీడ్, డేర్ అనేది మెయిన్ వర్బ్ గా, ఇంతకుముందు మనం ఏం చూసాం? ఇక్కడ నీడ్, డేర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మోడల్ గా వస్తుందని చెప్పాను. కానీ కొన్నిసార్లు మెయిన్ వర్బ్ గా కూడా రావచ్చు. అలాగే యూజ్ టు అనేది అడ్జెక్టివ్ గా రావచ్చు. వీటి యొక్క కేసెస్ అనేది మొత్తం చూసాం, మనం అంతా డిస్కస్ చేసాం నేను. ఓకేనా? దాని తర్వాత క్యాన్, కుడ్ అనేది స్టార్ట్ చేసాం. క్యాన్, కుడ్ అనే వర్బ్ స్టార్ట్ చేసాం, అవి డిస్కస్ చేసాం. అంటే క్యాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబిలిటీ, కెపాసిటీ, పవర్ ని చూపిస్తుంది. దాని తర్వాత పర్మిషన్ ని చూపిస్తుంది. ఓకేనా? పర్మిషన్ ని చూపిస్తుంది. దాని తర్వాత క్యాన్, కుడ్, ఇది చాలా ఎక్కువగా మనం చేసే మిస్టేక్. ఏంటది? క్యాన్, కుడ్ తో పాటు ఏబుల్ టు అనేది రాయకూడదు. ఏముండాలి ఇక్కడ? ఐ కెనాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో అంటాం మనం చాలా సార్లు రాసేటప్పుడు. మన లెటర్, లీవ్ లెటర్ లో ఏమవుతాం? సఫరింగ్ ఫ్రమ్, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ కెనాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో అని చెప్తాం. కానీ అది తప్పు. దీనికి బదులుగా ఏం చెప్పొచ్చు? సింపుల్ గా ఐ కెనాట్ కమ్ టుమారో, లేదా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మా నాగేంద్ర ఎవరు మా ఇది స్క్రీన్ పైన ఇది చేయొద్దమ్మా. ఓకేనా? అదేంటంటే స్క్రీన్ పైన మీరు స్క్రీన్ షేర్ ఆన్ చేసినప్పుడు మీరు కూడా ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు అనోటేట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? స్క్రీన్ పైన రాయద్దు. ఓకే? దీన్ని ఎలా తీయాలి? ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మే, మైట్ అండ్ మస్ట్ టాపిక్ అనేది చూద్దాం. ఓకేనా? మే, మైట్, మస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే, మైట్, మస్ట్ అనేది ఫస్ట్ దేనికి యూజ్ చేస్తామండి? మనం ఫస్ట్ పాసిబిలిటీకి యూజ్ చేస్తాం. అంటే మే కానీ, మైట్ కానీ, మస్ట్ కానీ పాసిబిలిటీకి యూజ్ చేస్తాం. ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ మే రైన్ టు నైట్. ఇట్ మే రైన్ టు నైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్బ్ ఏముందండి? వర్బ్, మెయిన్ వర్బ్ ఏముంది? నాకు ఆన్సర్ చెప్పండి. మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? రైట్, ఇక్కడ. ఇంకా అండి, మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్? ఇంకా అండి, మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? రైట్, రైట్, ఆన్సర్స్ వస్తున్నాయి. రైట్, రెయిన్, వర్షం పడడం అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్తున్నాం? మే అంటే రెయిన్ పడచ్చు, పాసిబిలిటీ. అంటే ఇది మే అనేది ఏంటి? ఒక మోడల్. మే అనేది ఏం చెప్తున్నాం ఇక్కడ? ఒక పాసిబిలిటీ అనే ఏంటంటే సౌండ్ ఏంటండి?
సౌండ్ రావడం లేదా? ఎలాగా? ఆడియో క్లియరే కదా? సౌండ్ రావడం లేదా? ఆడియో క్లియరే కదా? క్లియర్ గానే వస్తుంది. వస్తుంది, రైట్ రైట్. ఇక్కడ చూడండి, మే అనేది ఏంటి? మోడల్. మీట్ మే రెయిన్ టు నైట్. ఓకేనా? మే అనేది ఇక్కడ ఏం చూపిస్తున్నాం? ఒక పాసిబిలిటీ అనేది చూపిస్తుంది మే అనేది. ఎంత పాసిబిలిటీ అది తర్వాత విషయం. ఎంత పాసిబిలిటీ అంటే పడచ్చు, పడకపోవచ్చు. ఒక చిన్న డయాగ్రామ్ అనేది చూపిస్తాను చూడండి. ఏది? మే, మైట్ కి, మస్ట్ కి ఒక చిన్న గ్రాఫ్ అనేది చెప్తాం మనం. ఇప్పుడు చూస్తే ఇలా గనక ఒక గ్రాఫ్ గనక తీసుకుంటే మనం ఏం చేద్దామంటే, ఒక సెకండ్ పెన్ కలర్ అనేది మారుతాం. రైట్. ఇప్పుడు చూడండి, మే, మైట్, మస్ట్. ఇక్కడ ఏంటంటే మైట్ అనేది ఇక్కడ ఉంటుంది, మైట్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత మే ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత మస్ట్ ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మైట్ అనేది 50% కంటే చాలా తక్కువ, 50% కి తక్కువ, బిలో 50%. మే అనేది ఎగ్జాక్ట్ గా 50% అని అర్థం. అంటే పడచ్చు, పడకపోవచ్చు. ఇదే సెంటెన్స్ నేను ఇట్ మైట్ రెయిన్ అని చెప్పాను అనుకోండి. ఇట్ మైట్ రెయిన్ అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? దగ్గర 70% పడదు అని అర్థమైందా? ఇట్ మైట్ రెయిన్ అంటే 70% పడదు. ఓకే. అలాగే ఇట్ మే రెయిన్ అంటే 50-50 ఛాన్సెస్, పడచ్చు, పడకపోవచ్చు. అదే మస్ట్ రెయిన్ అంటే ఖచ్చితంగా పడుతుంది, అంటే 90% ఛాన్సెస్. ఇలాగా మనం దీన్ని చెప్పొచ్చు. మైట్ అనేది 50 కంటే తక్కువ, మే అనేది 50%, దాని తర్వాత మస్ట్ అనేది ఏమవుతుంది? మస్ట్ అనేది 90% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఆప్టేటివ్ సెంటెన్సెస్. మనం సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొంతమందికి తెలిసింది ఏంటి అనేది ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేది. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఏమి కాదండి, సింపుల్ గా ఒక ఇలాగ ఫ్రేజ్, మే యూ లివ్ లాంగ్ అంటే విష్ చేయడం అన్నమాట. కొంచెం విష్ చేయడం లేదా వాళ్ళని దీవించడం అలాగా. ఆప్టేటివ్ సెంటెన్సెస్ లో మే అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? దాని తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను? మైట్ అనేది 50% కంటే తక్కువ, మే అనేది 50%. అంటే మైట్ అనేది లెస్ పాసిబిలిటీ. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటే మైట్ యూజ్ చేస్తాం, అది జరగడానికి కొంచెం ఎక్కువ ఉంటే మే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హీ మైట్ పాస్ ద ఎగ్జామ్ బట్ సీయింగ్ హిస్ ఇంటెలిజెన్స్. అంటే అతను మైట్, ఇక్కడ మైట్ అనేది ఏం చెప్తోంది? 50% కంటే పాస్ అవడానికి ఛాన్స్ తక్కువ, 50% కంటే తక్కువ. హీ మైట్ పాస్ ద ఎగ్జామ్ బట్ సీయింగ్ హిస్ ఇంటెలిజెన్స్ ఐ డూ నాట్ హ్యావ్ మచ్ హోప్. అంటే అతని ఇంటెలిజెన్స్ చూస్తుంటే నాకు నమ్మకం లేదు, అంటే అతను పాస్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంది. అంటే పాస్ అయ్యే ఛాన్సెస్ 50% కంటే తక్కువ, అంటే 30% 20% ఉంది. ఓకేనా? ఇలా చెప్పాం. ఇక్కడ మైట్ అనేది లెస్ పాసిబిలిటీ చూపించడానికి. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ మేతో చెప్తే, హీ మే పాస్ ద ఎగ్జామ్. హీ మే పాస్ ద ఎగ్జామ్ అంటే 50%, అంటే ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఎన్ని అటెంప్ట్ చేశాడంటే ఎగ్జాక్ట్ గా ఒక పాస్ మార్క్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ 20 మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అనుకుంటే, అతను 25 మార్క్స్ పాస్ 25 మార్క్స్ అటెంప్ట్ చేసి వచ్చాడు, 25 మార్క్స్ కి అటెంప్ట్ చేసి వచ్చాడు. అంటే మనం ఏం చెప్పొచ్చు? అతను పాస్ అవ్వచ్చు. ఒక 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్లో తప్పు పోయినా కూడా పాస్ అవ్వచ్చు. హీ మే పాస్. ఇక్కడేమో 20 మార్క్స్ పాస్ అయితే వాడు అటెంప్ట్ చేసింది ఎంత? 18 లేదా ఎగ్జాక్ట్ గా 20 పాస్, 20 అటెంప్ట్ చేస్తుంటాడు. ఎగ్జాక్ట్ గా 20 అటెంప్ట్ చేశాడు. అప్పుడు ఏం చెప్తున్నాం? హీ మైట్ పాస్. అంటే ఇందులో ఏది తప్పు కాకపోతే పాస్ అయిపోవచ్చు, కానీ ఏదైనా తప్పు వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఓకేనా? ఇక్కడ లెస్ పాసిబిలిటీ, ఇక్కడ మోర్ పాసిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మే అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెస్పెక్ట్ఫుల్ గా అడిగేటప్పుడు, రెస్పెక్ట్ఫుల్లీ ఆస్కింగ్. ఎప్పుడైనా కూడా వినయపూర్వకంగా రెస్పెక్ట్ఫుల్లీ ఆస్కింగ్ అని జరిగేటప్పుడు అడుగుతాం. ఇక్కడ చూస్తే మే ఐ కమ్ ఇన్ అని అడుగుతాం. ఇలా సార్ని మే ఐ కమ్ ఇన్. సార్ ఇక్కడ ఏంటి? రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నారు మీరు, మే ఐ కమ్ ఇన్ అని. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఓకేనా, ఒకసారి ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీరు రెఫరెన్స్ కోసం పెట్టుకోవచ్చు. ఒకవేళ రాయకపోతే రెఫరెన్స్ కోసం పెట్టుకోవచ్చు. అర్థమైందా? మే మైట్ మస్ట్ అనేది ఎలాగా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా? ఒకసారి రిప్లై ఇవ్వండి అర్థమైతే. మే మైట్
మస్ట్. అర్థమైంది కదా? ఓకే ఓకే అండి. మే, మైట్, మస్ట్ అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. దీని తర్వాత మనం నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మే మైట్ కి, మే మైట్ తో పాటు చాలా మంది ఏం చేస్తారంటే ఇది తప్పుడు యూసేజ్, అంటే తప్పు యూసేజ్ అన్నమాట. ఏం చేస్తారంటే మే మైట్ తో పాటు పాసిబుల్లీ లైక్లీ రాస్తారు. అంటే ఇది కరెక్టా అంటే కాదు, తప్పు. ఇది అలా రాయకూడదు. మే మైట్ తో పాటు పాసిబుల్లీ లైక్లీ అనేది రాయకూడదు. సార్ అలా రాయకుండా ఏం రాయాలి సార్ మళ్ళీ అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మే పాసిబుల్లీ కమ్ టుమారో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టా తప్ప ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు చూడండి, వి మే, మే అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మే అనేది ఏం చూపిస్తుంది? ఇక్కడ పాసిబిలిటీని చూపిస్తుంది. ఇక్కడ పాసిబిలిటీ, ఈ మే అనేది పాసిబిలిటీ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? పక్కన మళ్ళీ ఇంకొక పాసిబుల్ రాస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక పాసిబిలిటీ అనేది రాశారు, మళ్ళీ ఇంకొక పాసిబిలిటీ రాస్తున్నారు. అంటే 2 సార్లు రాస్తున్నారు. అంటే ఇది ఏమైపోయింది? ఒక సూపర్ఫ్లూయస్ ఎర్రర్, రిడండెన్సీ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఏంటి సూపర్ఫ్లూయస్ అంటే? ఆల్రెడీ ఉన్నదాన్నే మళ్ళీ చెప్తున్నారు. అంటే ఇది కరెక్టా అంటే కాదు, తప్పు. వి మే పాసిబుల్లీ కమ్ టుమారో అనేది తప్పు. సార్ దీనికి బదులుగా ఏం రాయాలి సార్ అంటే ఇది రాయాలి, వి మే కమ్ టుమారో. మేము రేపు రావచ్చు. ఓకేనా? వి మే కమ్ టుమారో. లేదా సార్ నాకు ఇక్కడ పాసిబుల్లీ అనేది ఉండాలి సార్ అంటే దాన్ని మార్చేస్తాం. ఏంటి? మేకి బదులు విల్ రాస్తాం. వి విల్. ఎందుకు ఇక్కడ విల్ అంటే ఒక ఫ్యూచర్ టెన్స్ అని చెప్పొచ్చు, లేదా ఒక చిన్న మోడల్, ఒక ఖచ్చితంగా వస్తాము అని చెప్పొచ్చు. వి విల్ పాసిబుల్లీ కమ్ టుమారో. ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు, కానీ ఇది మాత్రం తప్పు. ఎందుకు? మే అనేది ఆల్రెడీ పాసిబిలిటీని చూపిస్తుంది, దాంతో పాటు ఇంకొక పాసిబుల్ అనేది రాకూడదు. ఓకేనా? అర్థమైందా? దీని తర్వాత మనం ఏం చేద్దామంటే మస్ట్ గురించి మాట్లాడదాం. ఏం చెప్పాను మనము? మస్ట్ అనేది డిగ్రీలో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మస్ట్ అంటే ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది మస్ట్. ఓకేనా? అంటే 90% కేసెస్ అలా. రైట్. మస్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేస్ ఏంటి అంటే మనం ఏం చెప్పాము ఇక్కడ? కంపల్షన్, ఖచ్చితంగా. ఓకేనా? కంపల్షన్, కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పొచ్చు, లేదా 90% కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది జరగడానికి. ఓకేనా? యూ మస్ట్ పే ద ఫీజ్ బై టుమారో. ఓకేనా? యూ మస్ట్ పే ద ఫీజ్ బై టుమారో. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఫీజ్ అనేది టుమారో లోపల కట్టేయాలి. కంపల్షన్. ఓకేనా? కంపల్షన్. ఓకేనా? ఇలాగా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు? ఇక్కడ చూడండి, యూ మస్ట్ రైట్ ఇన్ ఇంకా విత్ ఇంకా ఏది వస్తుంది? రిప్లై ఇవ్వండి. యూ మస్ట్ రైట్ ఇన్ ఇంకా విత్ ఇంకా ఏమొస్తుంది? ఆన్సర్ చూడండి. ఇన్నా విత్తా? సుచరిత ఇంకా చెప్పండి ఆన్సర్స్ అందరు. ఇన్నా విత్తా? యూ మస్ట్ రైట్ ఇన్ ఇంకా విత్ ఇంకా. యూ మస్ట్ రైట్. చెప్పండి. అంతే ఆన్సర్స్. ఇంకా అందరు ఇవ్వాలి ఆన్సర్స్. కొంతమంది ఇప్పటి వరకు 1 2 3 4 4 మెంబర్స్ మాత్రమే ఇచ్చారు ఆన్సర్స్. ఇంకా 5 6 ఇవ్వండి ఆన్సర్స్. అంతే, అందరు ఇవ్వాలి. అందరు అది రైటా, అది కరెక్టా రాంగా అనేది తర్వాత విషయం. అందరు ఆన్సర్స్ ఇవ్వండి. అందరు ఆన్సర్స్ ఇవ్వండి. రైట్, వచ్చేసాయి అందరి ఆన్సర్స్ నా దగ్గర. ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ లో ఓకేనా? అందరు ఒకసారి ఆన్సర్స్ ఇచ్చేయండి. రైట్, నా దగ్గర వచ్చిన ఆన్సర్స్ లో ఒక్కరు మాత్రమే కరెక్ట్ చెప్పారు, మిగతా వాళ్ళంతా రాంగ్. అంటే ఇక్కడ యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్. ఆన్సర్ ఏంటి ఇక్కడ? యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్. సార్ ఇన్ ఎందుకు రాసాం అంటే, ఇంక్ ఉంది కదా, ఇంక్ తో కాదు. ఇంక్ అదేంటంటే తెలుగు కన్వర్షన్ మనకు అంతగా రాదు. ఇక్కడ ఏంటంటే ఇంక్, ఎప్పుడైనా కూడా ఇంక్ కనుక ఉంటే ఇన్ రాస్తాం. యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్. సార్ విత్ ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు విత్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్తాం. ఏమని చెప్పొచ్చు? యూ మస్ట్ రైట్ విత్ ఇంక్ కాకుండా విత్ పెన్ తో. అర్థమైందా? యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్ విత్ పెన్. యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్ విత్ పెన్ ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అర్థమైందా అందరికి? యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్ పెన్ విత్ పెన్. యూ మస్ట్ రైట్ ఇన్ ఇంక్ విత్ పెన్ ఇలా వస్తుంది. పెన్ తో రాయాలి, ఇంక్ తోనో లేదో లో ఎలాగో. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మస్ట్ అనేది ఏం చెప్తుంది? కంపల్షన్. అంటే మీరు దేంతో రాయాలి? ఇంక్ తో రాయాలి, పెన్సిల్ తో రాయకూడదు అని. ఓకేనా? యూ మస్ట్ రైట్ ఇన్ బ్లూ ఇంక్.
ఓకేనా. ఇక్కడ కూడా యూ మస్ట్ రైట్ విత్ బ్లూ ఇంక్ కాదు, ఇన్ బ్లూ ఇంక్. యూ మస్ట్ రైట్ విత్ బ్లూ పెన్, బ్లూ పెన్. ఓకేనా. యూ మస్ట్ రైట్ ఇన్ బ్లూ ఇంక్ విత్ బ్లూ పెన్. పెన్ అయితే విత్, ఇంక్ అయితే ఇన్. ఓకేనా. దీని తర్వాత మస్ట్ అనేది ఇంకో చోట ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డ్యూటీ, ఏదైనా ఒక డ్యూటీ, మారల్ డ్యూటీ అలా ఉంటే యూజ్ అవుతుంది. ఒక్క సెకండ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎ సోల్జర్ మస్ట్ ఫైట్ ఫర్ హిస్ కంట్రీ. అంటే ఇక్కడ మస్ట్ అనేది దేన్ని చూపిస్తుంది, ఒక మారల్ డ్యూటీ, మారల్ ఆబ్లిగేషన్ ని చూపిస్తుంది, ఒక డ్యూటీ, సోల్జర్ యొక్క డ్యూటీని చూపిస్తుంది. ఓకేనా. ఎ సోల్జర్ మస్ట్ ఫైట్ ఫర్ హిస్ కంట్రీ. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఎ స్టూడెంట్ మస్ట్, స్టూడెంట్ యొక్క డ్యూటీ ఏంటి, అతను బాగా చదవాలి. ఎ స్టూడెంట్ మస్ట్ స్టడీ హార్డ్, అంటే అతను బాగా చదవాలి. ఇది అతని యొక్క ఆబ్లిగేషన్, మారల్ డ్యూటీ. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఎవ్రీ వన్ మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఇది కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఓకేనా, మారల్ డ్యూటీ. ఓకేనా. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. అర్థమైందా అందరికి? ఒకసారి రిప్లై ఇవ్వండి. అర్థమైంది కదా. మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, కంపల్షన్ అప్పుడు, డ్యూటీ, మారల్ డ్యూటీ అన్నప్పుడు. ఓకేనా. దీని తర్వాత మస్ట్ అనేది మన చార్ట్ లో ఎక్కడ ఉంటుంది, లాస్ట్ లో. ఓకేనా, పైన, అంటే హైయెస్ట్ పాసిబిలిటీ, అంటే 90% లేదా దానికంటే ఎక్కువ. అర్థమైందా అందరికి? ఒకసారి రిప్లై ఇవ్వండి. రైట్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే రాసుకోండి నిదానంగా. క్లాస్ జరిగేటప్పుడు క్లాస్ వింటూ ఉండండి, లాస్ట్ లో స్లైడ్స్ యొక్క స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి. లాస్ట్ దాని తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చొని ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఒకసారి అంతా నోట్స్ ఎక్కించుకున్నారంటే మీకు రివిజన్ అనేది కూడా అయిపోతుంది, ఏంటి కాన్సెప్ట్ అనేది క్లియర్ కూడా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం అంటే షల్ విల్ గురించి మాట్లాడదాం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్స్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్స్. ఓకేనా. సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటవి, ఐవి. సింగులర్ సబ్జెక్ట్స్ ఐవి వచ్చినప్పుడు మనం షల్ తీసుకుంటాం. ఓకేనా. ఐవి వచ్చినప్పుడు షల్ తీసుకుంటాం. ఇది దేన్ని రెఫర్ చేస్తుంది అంటే ఫ్యూచర్ ని రెఫర్ చేస్తుంది. ఐవి సింగులర్ సబ్జెక్ట్స్ ఐవి వచ్చినప్పుడు షల్ తీసుకుంటాం. అది దేన్ని రెఫర్ చేస్తుంది అంటే ఫ్యూచర్ ని. అలా కాకుండా వేరే ఏ సబ్జెక్ట్స్ వచ్చినా కూడా, ఐవి తప్ప వేరే ఏ సబ్జెక్ట్స్ లేదా వేరే ఏ ప్రొనౌన్స్ వచ్చినా కూడా, ప్రొనౌన్స్ అంటే ఏమొస్తాయి మనకు, హీ, షీ, ఇట్, దే. ఓకేనా. ఇంకా ఏమొస్తాయి, ఇంకా నౌన్స్, ఏమైనా పేర్లు కావచ్చు. ఓకేనా. ఇవి ఏ వచ్చినా కూడా మనం ఏం చేసుకుంటాం, సబ్జెక్ట్ దాంతో పాటు విల్ తీసుకుంటాం. ఓకేనా. ఇది కూడా ఫ్యూచర్ రిప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇక్కడ మనకు చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సార్ షల్ విల్ రెండు కలిపి యూజ్ చేస్తారు కదా, యూజ్ చేయొచ్చా చేయకూడదా అని. సార్ యూజ్ చేయొచ్చా చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చండి. ఓకేనా. ఇది ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఈ రూల్ అనేది ప్రీవియస్ గా పాత గ్రామర్ అన్నమాట. ఓకేనా. పాత గ్రామర్ లో ఉండేది. కానీ మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్ లో ఏంటంటే, ఇంగ్లీష్ అనేది ఒక ఫ్లూయిడ్ లాంగ్వేజ్. అదేంటంటే డ్యూ కోర్స్ లో ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఐవితో పాటు విల్ కూడా యూజ్ చేయొచ్చు, ఇది ఇక్కడ ఇంటర్చేంజ్ చేయొచ్చు. అంటే ఇది రెండు కూడా కరెక్టే అన్నమాట. అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ విల్ రావచ్చు, ఇక్కడ షల్ రావచ్చు. ఇది అడ్వాన్స్డ్ గ్రామర్ అన్నమాట. ఓకేనా. మనం ఏది ఫాలో అవుతామంటే అడ్వాన్స్ కూడా ఫాలో అవుతాం, ఇది కూడా ఫాలో అవుతాం. మనం ఎప్పుడైనా కూడా, ఓకేనా, ఇది కొంచెం రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మీకు కన్ఫ్యూజన్ కనుక ఉంటే ఆప్షన్స్ లో, ఒకవేళ మీకు ఆప్షన్స్ ABCD ఇలా ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో విల్ ఒక చోట, షల్ అనేది ఒక చోట వచ్చింది. ఓకేనా. విల్ ఒక చోట, షల్ ఒక చోట వచ్చింది. అప్పుడు సబ్జెక్ట్ ని చూసి విల్ షల్ సెలెక్ట్ చేసుకోండి అంతే. ఐవి వస్తే షల్, అదర్ సబ్జెక్ట్ వస్తే విల్. ఒకవేళ ఒక ఆప్షన్ లోనే విల్ ఉంది లేదా ఒక ఆప్షన్ లోనే షల్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా 2 ఆప్షన్స్ లో విల్లు షల్ రెండు గనక ఉంటే మనం ఏది తీసుకుంటాం, సబ్జెక్ట్ ప్రకారంగా తీసుకుంటాం అంతే, సింపుల్. ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ దీనిపైన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను. ఇక్కడ చూడండి, నేను ఐతో పాటు విల్ రాశాను.
ఇది కరెక్టా తప్ప అంటే కరెక్టే, కరెక్టే. కానీ కానీ ఎప్పుడైనా కూడా అతను ఇలా ఇదే క్వశ్చన్ ఇచ్చి దీనిపైన అండర్లైన్ చేశాడు అనుకోండి, అండర్లైన్ చేసి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, ఏమని విల్ నాట్ లేదా ఏదో ఆప్షన్స్ ఎప్పటికిప్పుడు కుదరదు, బి సి డి, డి వచ్చేసి అన్ని ఏదో ఒక ఆప్షన్స్ ఇచ్చాడు, కమ్మో ఏదో ఒకటి ఇచ్చాడు. కానీ ఇక్కడ SHALL షల్ అనేది ఇచ్చాడు. అంటే దీన్ని ఇంప్రూవ్ చేయమన్నారు. ఏది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో ఐ విల్ కమ్ టుమారో అన్నాడు. ఇక్కడ చూస్తే కింద అన్ని ఆప్షన్స్ లో ఏదో ఒక వర్డ్ ఉంది, క్యాన్ కమ్ టుమారో లేదా ఏదో ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే షల్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం అప్పుడు ఏది తీసుకుంటాం, షల్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ షల్ లేకపోతే నో ఇంప్రూవ్మెంట్. ఎందుకు, విల్ అనేది కరెక్టే, షల్ కరెక్టే. కానీ రెండిట్లో ప్రిఫరెన్స్ ఏది ఇస్తామంటే షల్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎప్పుడు ఐవి ఉంటే షల్, వేరే సబ్జెక్ట్స్ ఉంటే విల్. ఓకేనా. దీని తర్వాత ఇవే షల్ విల్ ఇంట్రాగేటివ్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి. హీ విల్ గో, అతను వెళ్తాడు. హీ విల్ గో, అతను వెళ్తాడు. విల్ హీ గో, అతను వెళ్తాడా? ఇప్పుడు చూడండి, హీ విల్ గో అంటే ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్. దీని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ విల్ అనేది ఉంది, ఇక్కడ విల్, ఇక్కడ చూడండి నేను అండర్లైన్ చేస్తున్నాను. ఈ విల్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఈ విల్ అనేది, ఈ విల్ నేను రౌండ్ ఆఫ్ చేశాను కదా, ఈ విల్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రిప్లై ఇవ్వండి. హీ విల్ గో హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రిప్లై ఇవ్వండి. హీ విల్ గో హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రైట్, ఇక్కడ మెసేజెస్ వస్తున్నాయి. హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో హీ విల్ గో లో విల్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రిప్లై ఇవ్వండి అందరూ, ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి. కరెక్టా తప్ప వేరే విషయం, తర్వాత విషయం. రైట్, ఇవ్వండి అందరు ఇవ్వండి. ఇంకా ఆన్సర్స్ రావాలి. హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? హెల్పింగ్ వర్బ్ అంటే హెచ్వి, మెయిన్ వర్బ్ అంటే ఎంవి, అలా ఇవ్వండి. ఓకేనా. రైట్, ఇక్కడ చాలా మంది మెసేజెస్ ఇచ్చారు. ఇక్కడ కనుక చూస్తే ఇది చాలా మంది ఏం చేస్తారు, సార్ ఇది మెయిన్ వర్బ్ గా అంటున్నారు, మెయిన్ వర్బ్ అంటున్నారు. కానీ ఇది మెయిన్ వర్బ్ కాదండి, ఇది మెయిన్ వర్బ్ కాదు, హెల్పింగ్ వర్బ్. ఎందుకు హెల్పింగ్ వర్బ్ సార్ అంటే గో, వెళ్ళడం, B1. ఓకేనా. ఇది గో, వెళ్ళడం ఒక పనే కదా, వెళ్ళడం అనేది ఒక పనే. అంటే ఇది గో అనేది V1 వర్బ్. దీనికి ముందు వచ్చింది కదా ఇది, ఇదేమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా. ఏమవుతుంది, ఇది ఒక హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, హెల్పింగ్ వర్బ్. అది కూడా హెల్పింగ్ వర్బ్ లో ఎటువంటి వర్బ్, మోడల్ ఫామ్. హెల్పింగ్ వర్బ్ లో మోడల్ ఫామ్. మనము హెల్పింగ్ వర్బ్ లో చూసాం ఏముంటాయి, మోడల్స్ ఉంటాయి, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. ఇది మోడల్ ఫామ్. నేనేం చేశాను ఇప్పుడు, హీ విల్ గో అనే అసర్టివ్ సెంటెన్స్ లోంచి హెల్పింగ్ వర్బ్ ని నేను ముందుకు తీసుకొని వచ్చేస్తే, హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ కి తీసుకొని వచ్చేస్తే అది ఏమైపోతుంది, ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, హీ విల్ గో అనేది కరెక్టా? కరెక్టే. ఎందుకు, మన ప్రకారం, మన సబ్జెక్ట్ ప్రకారంగా, మన రూల్ ప్రకారంగా వేరే ఏ సబ్జెక్ట్, ఐవి తప్ప వేరే ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం ఏం తీసుకోవాలి, విల్ తీసుకోవాలి. హీ విల్ గో, విల్ హీ గో. ఓకేనా, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ షల్ గో, కరెక్టేనా ఇది? ఐ షల్ గో. ఇక్కడ షల్ అనేది ఏమవుతుంది, తొందర రిప్లై ఇవ్వండి. ఐ షల్ గో, ఇక్కడ షల్ అనేది ఏమవుతుంది? రైట్, తొందరగా అందరు తొందరగా ఇవ్వాలి. షల్ అనేది ఏమవుతుంది? రైట్, అంతే. ఐ షల్ గో అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లో కూడా దట్టు ఇది ఒక మోడల్. ఏం చేశాను నేను, ఈ హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ కి షిఫ్ట్ చేశాను, ఇలా ఫస్ట్ కి షిఫ్ట్ చేశాను. అది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది. షల్ ఐ గో, ఐ షల్ గో, నేను వెళ్తాను. ఓకేనా, నేను వెళ్తాను. షల్ ఐ గో, నేను వెళ్ళొచ్చా, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ 4 సెంటెన్సెస్ కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ విల్ గో అనేది కరెక్టా తప్ప? కరెక్ట్ అయితే ఎస్ అని టైప్ చేయండి, తప్పైతే రాంగ్ అని టైప్ చేయండి. ఐ విల్ గో అనేది కరెక్టా తప్ప? ఎస్, వై అంటే కరెక్ట్, ఎన్ అంటే రాంగ్. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఇక్కడ ఐ విల్ గో అనేది కరెక్టా తప్ప? ఇక్కడ కరెక్టా తప్ప? రైట్, ఇది కరెక్టే. ఓకేనా, ఐ విల్ గో అనేది కరెక్టే. ఓకేనా, ఐ విల్
గో అనేది కరెక్టే. ఎందుకు? అడ్వాన్స్డ్ గ్రామర్ లో ఐతో పాటు విల్ అయినా రావచ్చు, షల్ అయినా రావచ్చు. కానీ ఈ సెంటెన్స్ మాత్రం ఇది ఉంది కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంది కదా, ఇది తప్పు. ఇది తప్పు. ఓకేనా? అసెర్టివ్ సెంటెన్స్ లో విల్ అనేది తీసుకుంటాం, అది కరెక్టే. కానీ ఎప్పుడైనా కూడా దీన్ని మనము ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేటివ్ కి మార్చేటప్పుడు ఇక్కడ విల్ ఉండకూడదు. ఇక్కడ విల్ ఉండకుండా ఏముండాలి? ఇక్కడ షల్ అనేది ఉండాలి. షల్ ఐ గో? ఎందుకు? విల్ ఐ గో కాకుండా ఇక్కడ షల్ ఐ గో అనేది ఉండాలి. ఓకేనా? షల్ ఐ గో. ఎందుకు? ఐ అనేది ఐ వి సబ్జెక్ట్స్ తో పాటు షల్ తీసుకుంటాం. ఇంట్రాగేటివ్ మార్చేటప్పుడు షల్ ఉండాలి. ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది షల్ ఐ గో అనేది కరెక్ట్. ఇది కరెక్టే, కానీ ఇది తప్పు. విల్ ఐ గో కాదు, షల్ ఐ గో. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే తొందరగా. షల్ విల్, షల్ విల్. ఓకేనా? నెక్స్ట్ 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 టాపిక్ ఇదే, షల్ విల్. ఇంతకుముందు మనం ఏం చూసాం? షల్ విల్ ఫస్ట్ పర్సన్స్ ఏంటవి? ఐవి లేదా వేరే సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, దే అలా ఉంటే ఫస్ట్ పర్సన్స్ ఉంటే ఏం తీసుకోవాలి, ఎలా చేయాలి అని చూసాం. దాని తర్వాత ఒకవేళ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కనుక ఉంటే, ఓకేనా, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్స్ అంటే హీ, షీ, ఇట్, దే. సెకండ్ పర్సన్స్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. వీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ షల్ లేదా విల్ అనేవి, ఈ రెండు షల్ విల్ అనేవి ఫస్ట్ ఏం చూపించవచ్చు అంటే ఒక కమాండ్ చూపించవచ్చు. ఓకేనా? ఇక్కడ కమాండ్ అంటే ఏమొచ్చింది చూడండి, యూ షల్ లీవ్ దిస్ క్లాస్, యూ షల్ లీవ్ దిస్ క్లాస్. ఇక్కడ షల్ అనేది ఏంటండి? హెల్పింగ్ వర్బా, మెయిన్ వర్బా? ఇక్కడ షల్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బా, మెయిన్ వర్బా? రిప్లై ఇవ్వండి. షల్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బా, మెయిన్ వర్బా? రైట్, ఇవ్వండి అందరు రిప్లై. కరెక్టా తప్ప అని తర్వాత విషయం. రిప్లై ఇవ్వండి. రిప్లై ఇవ్వండి. రైట్ రైట్, అందరి ఆన్సర్స్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ షల్ అనేది ఏంటండి? హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? మెయిన్ వర్బ్, వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? లీవ్. లీవ్ అనేది మెయిన్ వర్బ్. లీవ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ షల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇదేమో మెయిన్ వర్బ్. ఇక్కడ చూస్తే యూ షల్ లీవ్ దిస్ క్లాస్ అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఈ క్లాస్ వదిలి వెళ్ళిపోవాలి అంటే నేను కమాండ్ చేస్తున్నాను. అంటే క్లాస్ లో ఎవడో సతాయిస్తున్నాడు, వాడికి ఏం చెప్తున్నాను? యూ షల్ లీవ్ దిస్ క్లాస్. ఓకేనా? లేదా దీనికి ఇంకా దీని యొక్క షల్ కాకుండా ఇక్కడ యూ షుడ్ లీవ్ దిస్ క్లాస్ అని చెప్తే, ఇక్కడ చూడండి షల్ అనేది ఏం చెప్తోంది? కొంచెం లీనియన్సీ ఇస్తుంది. అలా కాకుండా నేను షల్ కి బదులు షుడ్ అని సబ్స్టిట్యూట్ చేస్తే, యూ షుడ్ లీవ్ దిస్ క్లాస్ అంటే ఇదేం చెప్తోంది? కొంచెం డిగ్రీని పెంచుతోంది. అర్థమైందా? యూ షల్ కి యూ షుడ్ కి డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. కానీ ఏంటంటే మూడ్, షల్ అనేది కొంచెం లీనియంట్ వేలో, షుడ్ అనేది కొంచెం ఒక అథారిటేటివ్ వేలో అన్నమాట. ఓకేనా? అందుకే ఈ షల్, షుడ్ వీటికి మోడల్స్ అని పేరు ఇవ్వటం. అంటే ఇది ఒక సెంటెన్స్ లో ఉన్న మూడ్ ని తెలుపుతాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇంకా ఏం రావచ్చు? ప్రామిస్. ప్రామిస్ గా రావచ్చు. ఏంటి? యూ షల్ బి అవార్డెడ్. యూ షల్ బి అవార్డెడ్ అంటే నీకు అవార్డ్ ఇస్తాము. యూ షల్ బి అవార్డెడ్. ఇంకా ఏం రావచ్చు? అలాగే ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్ అంటే ప్రామిస్ చేస్తున్నాం. యూ షల్ బి అవార్డెడ్, ఏదో మంచి పని చేశాడు అతనికి అవార్డు ఇస్తాం అంటే ఏదో మంచి పని చేశాడు అందుకే అవార్డు ఇస్తాం. అలాగే నేను నీ ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాం. ఓకేనా? ఐ విల్ బి అవార్డెడ్. అలాగే ఓకేనా? ఏదైనా తీసుకోవచ్చు. షల్ విల్ ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? యూ విల్ బి అవార్డెడ్ రాయొచ్చు. యూ విల్ బి అవార్డెడ్, ఐ విల్ బి అవార్డెడ్, ఏదైనా రాయొచ్చండి. ఐ విల్ బి అవార్డెడ్ అంటే నాకు అవార్డు వస్తుంది. ఓకేనా? యూ విల్ బి అవార్డెడ్ అంటే నీకు అవార్డు ఇస్తారు అని. ఓకేనా? మీరు సబ్జెక్ట్ మార్చే కొద్దీ పర్సన్ మారిపోతారు, సెంటెన్స్ ఏమో అదే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తుందంటే థ్రెట్ ని చూపిస్తుంది. థ్రెట్ ని చూపిస్తుంది. థ్రెట్ అంటే ఒక ఏం చెప్పొచ్చు అంటే తెలుగులో థ్రెట్ అంటే ఒక వార్నింగ్. వార్నింగ్ అండి, వార్నింగ్.
వార్నింగ్. అంటే ఇక్కడ చూడండి ట్రెస్పాసర్స్, ఎప్పుడైనా వర్డ్ విన్నారా ఇది? ట్రెస్పాసర్స్, ట్రెస్పాసర్స్. దీనికి అర్థం ఎవరైనా తెలుసుంటే రిప్లై ఇవ్వండి. ట్రెస్పాసర్స్, ట్రెస్పాసర్స్ కి అర్థం ఏంటి? మీనింగ్, ట్రెస్పాసర్స్ కి అర్థం ఏంటి? ట్రెస్పాసర్స్, ట్రెస్పాసర్స్ షల్ బి ప్రాసిక్యూటెడ్, ట్రెస్పాసర్స్ షల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరికైనా తెలుసా ట్రెస్పాసర్స్ యొక్క మీనింగ్? ట్రెస్పాసర్స్ యొక్క మీనింగ్ తెలీదు. ట్రెస్పాసర్స్ యొక్క మీనింగ్ తెలుసా ఎవరికైనా? లేదంటున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్రెస్పాసర్స్ అంటే ఏంటండి? ట్రెస్పాసర్స్ అంటే చూడండి, ఎప్పుడైనా కూడా ఒక ప్రాపర్టీ ఉంది, మీరు చాలా వినుంటారు, ఒక ఇండస్ట్రీలో లేదా ఒక ప్రాపర్టీ ఇలా ఉంటుంది. ఆ ప్రాపర్టీ చుట్టూ ఇది లోపల ఇలా ప్రాపర్టీస్, బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. ఆ ప్రాపర్టీ చుట్టూ ఒక ఫెన్స్ అనేది కడతారు. అది కట్టిన తర్వాత ఇక్కడ బోర్డు రాస్తారు. ఆ బోర్డు పైన ఇది ఉంటుంది, ట్రెస్పాసర్స్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. అంటే ఇది ఒక హైలీ సెక్యూర్డ్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ చుట్టూ లేదా లోపలికి ఎవరు వెళ్ళకూడదు. చుట్టూ తిరిగినా కూడా ఏంటి, మీకు కోర్టులో జరిమానా వేయడమో ఏదో చేస్తారు. అలాగే మీరు లోపలికి వెళ్ళినా కూడా జరిమానా వేస్తారు. అంటే ఇక్కడ ట్రెస్పాసర్స్ అంటే చుట్టూ తిరిగే వాళ్ళు లేదా వీటిని గమనిస్తూ తిరిగే వాళ్ళు అంటారు. కొంచెం పోరంబోగులు అంటారు కదా, అలాగా. అంటే దీని చుట్టుపక్కల ఎవరు రాకూడదు. అంటే ఈ ప్రాపర్టీ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ, దీని చుట్టుపక్కలకి ఎవరు రాకూడదు. అంటే దీన్ని ట్రెస్ పాసింగ్ అంటారు. అంటే ఊరికే ఇలా పైనుంచి ఇలా వెళ్ళడం. ఓకేనా? ఇలా వెళ్తే మీకేం చేయొచ్చు, వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో లేదా ఏదో ఒక కోర్టులో మీ పైన కేసు వేయచ్చు. ఇది థ్రెట్. అలాగే ఇంకా ఏం రావచ్చు, హీ విల్ పనిష్ యూ. ఓకేనా? నిన్ను పనిష్ చేస్తాడు. ఏదైనా హోంవర్క్ చేయలేదో సార్ ఏం చెప్పొచ్చు, మీ ఫ్రెండ్ మీకు చెప్తాడు, సర్ విల్ పనిష్ యూ అని చెప్పేసి. ఇది కూడా థ్రెట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు, డిటర్మినేషన్. షల్ విల్ అనేది ఏం చూపిస్తుంది? డిటర్మినేషన్. ఐ విల్ వర్క్ హార్డ్. ఓకేనా? ఐ విల్ గెట్ అప్ అర్లీ. అలాగా డిటర్మినేషన్ చూపిస్తుంది. ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ గెట్ ఏ గుడ్ జాబ్. ఇంకా ఏం చూపిస్తుంది? ఐ షల్ కుక్. ఓకేనా? డిటర్మినేషన్, నేను ఒక మంచి డిష్ ని కుక్ చేస్తాను. ఐ షల్ కుక్ ఎ రియలీ నైస్ డిష్. ఇలా డిటర్మినేషన్. ఇంకా లాస్ట్ ఏం చూపించవచ్చు? షల్ విల్ సెకండ్ పర్సన్స్ లో లేదా వేరే పర్సన్స్ లో కంపల్షన్ ని చూపించవచ్చు. కంపల్షన్ అంటే ఐ విల్ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్. అంటే ఈ విల్ అనేది ఏం చూపిస్తుంది? ఒక కంపల్సరీ డిజైర్ లేదా కంపల్షన్ ని చూపిస్తుంది. అంటే నేను 10 o'clock లోగా లేదా 12 o'clock లోగా ఈ వర్క్ ని కంప్లీట్ చేసేయాలి, ఈ టాపిక్ ని కంప్లీట్ చేసేయాలి అని చూపించవచ్చు. ఓకేనా? యూ షల్ బి హియర్ ఫర్ ద మీటింగ్. అంటే ఏదో బాస్ ఒక ఎంప్లాయీకి ఫోన్ చేశాడు, ఏమని చెప్పాడు, నువ్వు ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పొచ్చు. కంపల్షన్. ఓకేనా? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? కంపల్షన్ చూపించడం. అర్థమవుతుంది కదా అందరికి? రైట్? ఓకేనా? ఇంకా చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సెషన్ కనుక ఎండ్ అయిపోతే, ఓకేనా, ఈ సెషన్ ఎండ్ అయిపోతే మీకు వాట్సాప్ లో లింక్స్ ఉన్నాయి కదా, అదే లింక్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు వచ్చేస్తారు. ఏంటంటే అది రికరింగ్ మీటింగ్ అన్నమాట. అదే లింక్ పైన క్లిక్ చేసేస్తే మీరు ఇదే సెషన్ కి వచ్చేస్తారు. ఓకేనా? మళ్ళీ కొత్త లింక్స్ ఏం అవసరం లేదు, ఆ లింక్ పైన క్లిక్ చేయండి, వచ్చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చూడండి, లెట్ అస్ ఉంది కదా, లెట్ అస్ ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే లెట్స్ ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? లెట్ అస్ ని ఇలా కూడా రాయొచ్చు, లెట్స్. దీనికి అర్థం ఏంటి? ఇవి రెండు ఈక్వల్ అనే అర్థం. ఓకేనా? లెట్ అస్, లెట్స్ అనేది రెండు ఈక్వల్. ఎప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఇలా ఉంటాయి. సార్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి సార్ అంటే ఏముండదండి అందులో, సింపుల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే వర్బ్ దాని తర్వాత ఆబ్జెక్ట్, అంతే, వేరేది ఏమి ఉండదు. వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత ఇలా ఉన్నప్పుడు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ కనుక ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దెన్ క్వశ్చన్ ట్యాగ్ లో ఏం యూస్ చేస్తామంటే షల్ యూస్ చేస్తాం. ఓకేనా? లెట్ అస్ లేదా లెట్స్ కనుక ఉంటే ఏం యూస్ చేస్తామండి?
షల్ అనేది యూజ్ చేస్తాం. మనం ఎగ్జాంపుల్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో, అంటే ఈ సెషన్ ఎండ్ అయిపోతుంది, నెక్స్ట్ సెషన్ లో దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఓకేనా?